నమస్తే చక్రవర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ సోషల్ పోస్ట్ మీడియా వారికి ఓసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ అవకాశం కల్పించినందుకు. మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. యెస్. చెప్పండి సార్. సార్, ఇప్పుడు నిఫ్టీ 50 గనక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అండ్ నెక్స్ట్ వీక్ రేపు మండే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు సపోర్ట్ ఎంత ఉండబోతుంది? నెక్స్ట్ వీక్ మొత్తం సపోర్ట్ ఎంత ఉండబోతుంది? రెసిస్టెన్స్ ఎంత ఉండబోతుంది? అండ్ ఇప్పుడు ట్రేడర్స్ ఎలాంటి ప్లే చేయాలి? షార్ట్ కోర్ కొట్టుకోవాలా? లేకపోతే లాంగ్ కోర్ కొట్టుకోవాలంటారా? నిహాల్ గారు, మనం ఈ వీడియో మే 23వ తారీఖు రికార్డ్ చేస్తున్నాం. శనివారం రోజు రికార్డ్ చేస్తున్నాం. ఉదయం రికార్డ్ చేస్తున్నాం. సో మీరు అడిగింది ఏంటంటే మే 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే, సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఏంటి, నెక్స్ట్ వీక్లో రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనేది మీరు అడగదలుచుకున్నారు. నిహాల్ గారు, మొట్టమొదట నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో వరల్డ్ మార్కెట్ కండిషన్స్, వరల్డ్ ఇండిసెస్. మీరు డౌ చూస్తేనేమో చక్కగా పెరిగిపోతూ ఉంది. ఆల్ టైమ్ రికార్డ్ హైలోకి వెళ్ళిపోయిన డౌ. డాక్స్ ఆల్ టైమ్ రికార్డ్ హైకి వెళ్తుంది. ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మంచి పెర్ఫార్మెన్స్. అంటే యూరోపియన్ మార్కెట్లు కానీ, అమెరికన్ మార్కెట్లు కానీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది గత 2 వారాలు చూసుకున్నట్టయితే. కానీ ఇండియన్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నట్టయితే అంత డౌ కానీ, యూరోపియన్ మార్కెట్లు కానీ పెర్ఫార్మ్ చేసినంత అద్భుతంగా నిఫ్టీ పెర్ఫార్మ్ చేయలేకపోయింది. బికాస్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటిది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టవలసిన సిచ్యువేషన్స్ వస్తాయి అని ఒక స్పెక్యులేషన్స్ ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి. కొంత వాస్తవికంగా కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే అంత కండిషన్స్ లేవు. కానీ ఇండియన్ ఎకానమీ అనేది కొంత స్ట్రగుల్లో ఉన్నమాట వాస్తవం. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఏంటంటే క్యాట్ డెఫిసిటీ. కరెంట్ ఎకనామిక్ డెఫిసిటీ అసలు ఎవరు ఊహించంత పెరిగిపోతుంది. అందుకనే ప్రధాని గారు కూడా మీరు క్రూడ్ ఆయిల్ వినియోగం తగ్గించుకోండి, గోల్డ్ బై చేయడం తగ్గించుకోండి, తర్వాత విదేశీ ప్రయాణాలు మానుకోండి, మీకు ఎలక్ట్రానిక్ గుడ్స్ లాంటివి కొంచెం తక్కువగా కొనుగోలు చేయండి, ఇంపోర్ట్ వస్తువులు తక్కువ కొనుగోలు చేయండి అని కాషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాట్ డెఫిసిట్ విపరీతం పెరగటం వల్ల. రెండోది, రూపాయికి అసలు కట్టలు దిగిపోయింది. డ్యామ్ పగిలిపోయినట్టు పడిపోతూ ఉంది. గుల్లగుల్లగా పడిపోతుంది రూపాయి విలువ. ఇంకోటి, రూపాయి విలువ ఇలా పడుతుందని చెప్పింది కూడా మనమే. మొట్టమొదటి మీరు చూడండి, మన గత 2 నెలల వీడియోలు తీసి చూడండి నిహాల్ గారు. రూపాయి క్రాష్ అవుతుంది, రూపాయి క్రాష్ అవుతుంది, రూపాయి జారుడు బండ మీద జారిపోతూ ఉంది, దీన్ని అంత తేలిక కాదు అని చెప్పింది మనమే. ఇంకోటి, మనం ఒక వీడియోలో చెప్పడం కూడా చెప్పాం. రూపాయి 100 క్రాస్ అయ్యి ఈరేనికి 100 క్రాస్ అవటం కాదు, 105 పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పల్ల అంత బిగ్గా ఉంది రూపాయి అని చెప్పింది కూడా మనమే. సో వీటన్నిటిని చూసుకున్నట్టయితే నిఫ్టీ అంత పెర్ఫామ్ చేయలేకపోతుంది. దట్స్ వై. సో నెక్స్ట్ వీక్ ఇంకోటి ఏంటంటే మంత్లీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ. మీకు మే 26వ తారీఖు మంగళవారం మంత్లీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ. అదొకటి ప్రభావితం చేసే అంశం. దాన్ని కూడా మనం నిశ్చితంగా పరిశీలించుకోవాలి. అత్యంత ముఖ్యమైనది ఇంకోటి, మూడోది వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. మీకు మనం మే 19న ఆల్ టైమ్ రికార్డ్ అయ్యి $97.08 టచ్ చేసింది. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ రూపాయలు, ఒక డాలర్ రూపాయలు $97.08 ఆల్ టైమ్ రికార్డ్ టచ్ చేసి ఇప్పుడు వచ్చేసరికి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు $95.70 అట్లా ట్రేడ్ అవుతుంది ఇవాళ. మీకు అర్థమైంది నిన్న క్లోజింగ్. సో మరి రూపాయి విలువ అంత పతమైపోతుంది. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ కొంత కూల్ అయిందండి. మీకు వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి మీకు బ్రెంట్ క్రూడ్ వచ్చేసరికి మీకు ఈ వారం మనం అయిపోయిన వారంకి వచ్చేసరికి మీకు 80, ఒక బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారల్ ధర వచ్చేసరికి $85 నుంచి $89 మధ్య ట్రేడ్ అవుతుంది. అక్కడే క్లోజ్ అవుతుంది. ఓకేనా. క్రూడ్ ఆయిల్ కొంత కూల్ అయిన మాట వాస్తవం. బట్ ఆ వారం రూపాయలు పడిపోతూ ఉంది. అందువల్ల మీకు క్రూడ్ ఆయిల్ ధరలేం తగ్గవు, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. దట్టు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐస్ అనేవాళ్ళు ఇంకా కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. ఎఫ్ఐస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నిహాల్ గారు, ఈ వారం కూడా ఎఫ్ఐస్ అనేటువంటి వాళ్ళు అమ్మకంలోనే ఉన్నారు. నేను శుక్రవారంతో అయిపోయిన వారం చూస్తే ఎఫ్ఐలు నెట్ సెల్లర్స్ 7,572 కోట్లకు నెట్ సెల్లర్స్. మళ్ళీ అగ్రెసివ్గా డిగేస్ బయింగ్లో ఉన్నారు. అంటే డిఎస్ దగ్గర వాళ్ళ దగ్గర ఆల్రెడీ సిప్ అమౌంట్ ఉంది. సిప్ అమౌంట్ ఏది 31,000 crores వస్తుంది. అవును, నెలకి 31,000 crores వచ్చింది. అది పోయిన నెల అయితే ఆల్ టైమ్ రికార్డ్ హై 32,000 crores వచ్చింది. అందువల్ల దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకని మీకు ఈ వారం కూడా వచ్చేసరికి డిఎస్ వచ్చేసరికి మీకు 16,945 కోట్లు నెట్ బయస్. అంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీద కానీ, సో ఇండియన్ మార్కెట్స్ మీద కానీ అంత నమ్మకం ఉందా సార్ ఇప్పుడు ఇండియన్ పీపుల్స్కి? సో డిఏఎస్ కంటిన్యూస్ బయింగ్లోనే ఉన్నారు.
ఇక్కడ మనం 2 చూసుకుంటే విషయాలు చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. ఎఫ్ఐలో కంటిన్యూస్ సెల్లింగ్‌లో ఉన్నారు. డీఎస్ఎం కంటిన్యూస్ బయింగ్‌లో ఉన్నారు. అవును. బికాస్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో నెలకొచ్చేసరికి మీకు 30,000 కోట్లు అరౌండ్ వస్తుంది. హ్మ్. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. అంటే హ్మ్. ఇండియన్ మార్కెట్ మీద ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి మంచి హోప్స్ ఉన్నాయి. అవును. బట్ వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్‌కి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్‌కి అంత హోప్ లేవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్‌లోకి వెళ్తుంది. ఈ రూపాయలు ఎక్కడి దాకా వెళ్తుందో వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. తర్వాత దట్టు ఇంకోటి అతి ముఖ్యమైనది ఈ వీడియోలో టచ్ చేస్తున్నాను. మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా మళ్ళీ కొంచెం డీటెయిల్ చెప్తాను. హ్మ్. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అంటే మీకు జూన్ 6, 7 తారీఖులో వచ్చేసరికి ఆర్బీఐ మీటింగ్ ఉంది. మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. సంజయ్ మల్హోత్రా గారి అధ్యక్షతన. మీరు ఇప్పుడున్నటువంటి రెపో రేట్ వచ్చేసరికి 5.25 ఉంది. రివర్స్ రేపు వచ్చేసరికి మీకు 3.35 ఉంది. అదేవిధంగా మీకు సిఆర్ఆర్ వచ్చేసరికి 3% ఉంది. తర్వాత ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 18% ఉంది. మార్కెట్‌లోని స్పెక్యులేషన్స్ ఏంటంటే అన్‌కంట్రోలబుల్ ఇన్‌ఫ్లేషన్. ఓకే. మనది యాక్చువల్ చెప్పాలంటే మే మంత్ వచ్చేసరికి మనకు సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి మనం 3.48 వచ్చింది యాక్చువల్‌గా. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది 3.80 ఎక్స్‌పెక్ట్ చేసాం. మనం మళ్ళీ ఇంకొకసారి వన్స్ అగైన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసింది 3.80 సిపిఐ ఉంటుందనుకున్నాం. బట్ ఎ లిటిల్ బిట్ డౌన్ 3.48 వచ్చింది. బట్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇన్‌ఫ్లేషన్ మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్ట్స్ విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. చైన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం వల్ల. అందువల్ల ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోంది. హ్మ్. దట్టు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $88, $89 మధ్య ఉంది. ఇదంతా కూడా ఎట్లుంటుంది? ఇరాను, అమెరికా వార్ సిట్యుయేషన్స్, పీస్ అగ్రీమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రై టు అండర్‌స్టాండ్. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక రూమర్ ఏందంటే నెక్స్ట్ వీక్ మేబీ ఇరాన్ అండ్ అమెరికా వచ్చేసరికి కొంత ఒక అగ్రీమెంట్ రావచ్చు అని ఒక స్పెక్యులేషన్స్ మూవ్ అవుతున్నాయి మార్కెట్‌లో. అది ఎంతవరకు ఆ హర్మోజు ఆల్రెడీ ఇరాన్ ఏమో కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది హర్మోజ్ మీద. ఇరాన్ గ్రిప్ వచ్చేసింది దాని మీద. మరి అమెరికా మాట ఎంత వింటుంది? ఎంతవరకు వింటుంది? క్రూడ్ ఆయిల్ అనేటువంటిది జస్ట్ మీకు విపరీతంగా షార్ట్ కొట్టేశారు కదా! దాన్ని కవరింగ్‌కి వచ్చేసారా? ట్రై టు అండర్‌స్టాండ్. అవును. కవరింగ్ చేసుకోవటం కోసం ఏమైనా లాగారా పైకి? ఇవన్నీ చూసుకోవాలి. మనం ఇవన్నీ చూసుకోవాలి. సో, ఇక్కడ మన అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీకు వచ్చేస్తున్నాయి. మిడ్ టర్మ్ యాహ్! ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అందువల్ల ఇవన్నీ బేస్ చేసుకొని చూసుకున్నట్టే అయితే అమెరికన్ మార్కెట్‌లో కరెక్షన్ వస్తుందండి. ఓకే. అమెరికన్ మార్కెట్‌లో నేను టెక్నికల్‌గా చూసొచ్చాను. అమెరికన్ మార్కెట్‌లో డైవర్జెన్సీస్ వచ్చినాయి. నియర్ ఫ్యూచర్‌లో అతి తొందరలోనే ఒక మంచి కరెక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. దానివల్ల మన ఇండియన్ మార్కెట్ మనకి అందుకని నేను చెప్తాను అమెరికన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు పెరిగితే మన ఇండియన్ మార్కెట్లు పెరగట్లే. హ్మ్. అందువల్ల ఇప్పుడు అమెరికన్ మార్కెట్‌లో లిటిల్ బిట్ కరెక్షన్ రావాలి. కరెక్షన్ వస్తే మన ఆ ఇండియన్ కరెక్షన్ వస్తే మార్కెట్ ఇండియన్ మార్కెట్‌లో కూడా కరెక్ట్ అవుతాయి. దాంతో పాటు కరెక్షన్ అవుతది. కరెక్ట్ అవుతుంది. ఓకే. నేను అందుకని ఏది ఏమైనా సరే 2026 అనేటువంటిది ఇన్వెస్టర్స్‌కి పెద్ద పెద్ద మంచి ఇయర్ ఏం కాదు ఇది. మీకు మేబీ 2027 మీకు మిడిల్ నుంచి ఇండియన్ మార్కెట్ చాలా బాగుంటాయి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌ని బై చేయొద్దని చెప్పట్లేదు నేను. లాంగ్ టైమ్ ఇన్వెస్టింగ్ లాంగ్ మంచి టర్మ్ టైమే ఇన్వెస్టర్స్ కదా! బై చేయండి. అది కూడా నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని బాగా తెగ పెరిగిపోయి 50 పీఈలో 70 పీఈలో అర్థమైంది సెక్టార్ అట్టంట ఇట్టంట అని చెబుతుంటారు ప్రతివాడు వచ్చి. అది కొనండి ఇది కొనండి అని చెబుతుంటారు. అవి కాదు మీరు లో పీఈలో ఉన్నవి అప్కమింగ్ సెక్టార్స్ ఏంటో చూసుకొని బాగా కొంచెం స్టాక్స్ అండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనండి ఎంత అద్భుతమైన స్టాక్స్ దొరుకుతాయి. మనం రికమెండ్ చేయట్లేదు కానీ మనం ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో ఇస్తే నేను టోటలీ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే మనం మనం వీఆర్ నాట్ రికమెండింగ్. అందువల్ల మనం డిస్క్లోజ్ చేయట్లేదు. యాక్చువల్గా అయితే కొన్ని స్టాక్స్ అయితే 80% పడిపోయినాయి. హ్మ్. కొన్ని స్టాక్స్ అయితే 85% పడిపోయినాయి. అలాంటి వాటిని మనం పట్టుకుంటే రత్నాలు వజ్రాలు ఉన్నాయి. అలాంటివి కొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు సొంతంగా అనాలిసిస్ చేస్తూ అర్థమైంది. వాళ్ళు అందుకని వాళ్ళు కూడా కొంత ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఆటోమేటిక్‌గా వచ్చేసరికి కొన్ని ఒడిసి పట్టుకోగలగాలి. ఈ టైంలో పట్టుకొని లాంగ్ టర్మ్ ఒక 4, 5 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగినటువంటి వాళ్ళైతే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎంటర్ ద మార్కెట్. ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ కరెక్టెడ్ స్టాక్స్ చాలా మంచి కరెక్టెడ్ స్టాక్స్ చాలా దొరుకుతున్నాయి లో లెవెల్‌లో. అందులో కొనుక్కోమని చెబుతున్నాం మనం. మంచి స్టాక్స్ అయితే కొనుక్కోమని చెబుతున్నాం. అంతేగాని హైలో పీక్‌లో ఉన్నవి ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అలాంటివి అయితే మటుకు స్పెక్యులేషన్స్ బేస్ చేసుకొని అంటే రూమర్స్‌ని బేస్ చేసుకొని నెవర్ ఎంటర్ ద మార్కెట్స్. ఓకేనా? అండ్ కమ్ ద పాయింట్స్ హియర్. సో ఆల్రెడీ వచ్చేసరికి మీకు క్రూడ్ ప్రైసెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇన్ఫ్లేషన్ అన్‌కంట్రోలబుల్ వీటన్నిటిని బేస్ చేసుకున్నది ముఖ్యమైనది ఏంటంటే వడ్డీ రేట్లు పెరుగుతాయనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. పెరుగుతాయా? పెరుగుతాయనే టాక్ ఉంది ఇండియాలో. ఓకే. ఇండియాలో పెరిగితే మళ్ళీ ఇండియాలో వడ్డీ రేట్లు అందుకనే మార్కెట్‌కి వచ్చే వారం కొంచెం మార్కెట్లు ఇవన్నీ బేస్ చేసుకొని వెళ్తుంది. ఎందుకంటే మీకు జూన్ 6, 7 తారీఖులో ఆర్‌బీఐ మీటింగ్ ఉందని చెప్పాను కదా! ఈ ఆర్‌బీఐ మీటింగ్‌లో వడ్డీ రేట్లు తగ్గీయటం కాదు, పెరగడానికి అవకాశం స్పెక్యులేషన్స్ వస్తున్నాయి మార్కెట్‌లోకి. హ్మ్. పెరగొచ్చు అనే టాక్ ఉంది. తర్వాత వచ్చేసరికి మళ్ళీ మీకు జూన్ 16, 17 తారీఖులో వచ్చేసరికి ఫెడ్ కొత్త చైర్మన్ ఉన్నాడు. హ్మ్. అర్థమైంది. అతను వచ్చేసరికి మేబీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అనేటువంటివి
నాకు తెలిసి అతను తగ్గించడు. ఇప్పుడున్న 3.50 3.75 మధ్యలో ఉంచుతాడు. నీకు అర్థం, ట్రై టు అండర్స్టాండ్ వాషన్ అతని పేరు అర్థమైందా. అందువల్ల నాకు వచ్చేసరికి నీకు ఫెడ్ ఏమో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే ఊపులో లేదు, ఇక్కడేమో వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్లేషను మనం అనుకున్న దానికి ఈ నెలకు తక్కువ వచ్చినామో కానీ నెక్స్ట్ మంత్ అట్లే ఉండదు. ట్రై టు అండర్స్టాండ్. తర్వాత అమెరికన్ ఎకానమీ అమెరికన్ మార్కెట్ పెరుగుతున్నాయి కానీ ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్. వాళ్ళు 2%లో కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. అది ఎంత ఉన్నాను కదా వాళ్ళు అక్కడ అమెరికాలో 3.8% ఉంది ఇన్ఫ్లేషన్. నాట్ ఏ జోక్, 3.8% ఇన్ఫ్లేషన్ యూఎస్ అంటే. అందులో ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు నేనేంటంటే ఆచితూచి మార్కెట్లో మంచి స్టాక్స్ లాంగ్ టర్మ్ అయితే మాత్రమే ఎంటర్ అవ్వండి. అంతేగాని షార్ట్ టర్మ్ బేస్ చేసుకొని ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఏది పడితే అది కొని చేతులు కాల్చుకోవద్దు. ఓకేనా? అండ్ కమ్ ద పాయింట్స్. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా? నిహాల్ గారు, నేను నా మార్కెట్ శుక్రవారం మార్కెట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 23,719.30. మళ్ళీ వరుసగా 23,719.30 దగ్గర క్లోజ్ అయింది. మీకు మార్కెట్ వచ్చేసరికి పాజిటివ్గా, అంటే వరల్డ్ మార్కెట్ కొంత పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినా కూడా మీరు తొందరపడి హడావుడిపడి పాజిటివ్గా ఓపెన్ అయింది ఉండదు. పీక్లో మార్కెట్ మీకు సపోర్ట్ 1, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 4 చెప్తాను. చెప్పి దాంట్లో ఒక రెసిస్టెన్స్ బలమైన రెసిస్టెన్స్ కూడా చెప్తాను వినండి. ముందు అసలు రెసిస్టెన్స్ 1 23,850 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. మళ్ళీ చెప్తున్నాను, R1 23,851. ఇట్ మే క్రాస్, అక్కడ స్టెబిలైజ్ అయ్యి క్రాస్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి R2 వచ్చేసరికి 23,920 R2. తర్వాత R3 వచ్చేసరికి మీకు 24,000. R4 వచ్చేసరికి 24,150. ఇది క్రాస్ చేయడం తేలిక కాదు, అంత తేలికైన విషయం కాదు నిహాల్ గారు. అందుకే నేను లాంగ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి మై స్ట్రాంగ్ సజెషన్, ఇట్ మే క్లోజ్ అబౌవ్ 24,150 స్ట్రాంగ్లీ అండ్ కన్సాలిడేట్ 4 or 5 days at there. Then only prefer the long positions. ఓకే. అందులో ఏదైనా లాంగ్ వెళ్ళినా కూడా మీకు అర్థమైంది, జాగ్రత్తగా ఉండి ఏమాత్రం తేడా పడుతున్నా క్లోజ్ యువర్ పొజిషన్స్. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే డౌ పీక్ వచ్చింది, కరెక్షన్ స్టార్ట్ అవ్వాలి. డౌలో కూడా డాక్స్ ఇవన్నీ పీక్ వచ్చేసినాయి, కరెక్షన్ స్టార్ట్ అవ్వాలి. మనమేమో వాళ్ళు పెర్ఫామ్ చేస్తే అంత అద్భుతంగా మన మార్కెట్లో పెర్ఫామ్ చేయలేదు నిఫ్టీ. ప్లస్ వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు మనకి ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి, నో డౌట్ నెక్స్ట్ వీక్. బట్ ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ 50 కనుక పెంచింది అనుకోండి, ఖచ్చితంగా డ్రాస్టిక్గానే పడతాయి. అర్థమైంది? మళ్ళీ మీకు సపోర్ట్లు చూద్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు ఇమ్మీడియట్ సపోర్ట్ 23,600 దగ్గర ఉంది. ఓకే. 23,400 600 దగ్గర అది నిలబడదు. అది నిలబడదు. ఏమాత్రం డౌన్ స్టార్ట్ అయిందంటే 23,600 చాలా ఈజీగా కట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సపోర్ట్ 23,480. ఓకే. అది కూడా నిలబడదు, అది కూడా ఈజీగా కట్ చేసి వెళ్తుంది. డౌన్ వర్డ్ స్టార్ట్ అవుతాయి. మీకు నెక్స్ట్ వచ్చేసరికి 23,350. అది కూడా పెద్దగా నిలబడదు, అది కూడా ఈజీగా బ్రేక్ డౌన్ చేసుకుని కిందకి వెళ్ళిపోతుంది. R3 కూడా. మీకు వచ్చేసరికి S4 వచ్చేసరికి మీకు 23,150 to 22,900 దగ్గర గట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఆ జోన్లో. మళ్ళీ వన్స్ అగైన్ నిహాల్ గారు 23,150 నుంచి 22,900 మధ్య మటుకు గట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే మటుకు RBI ఈ నెక్స్ట్ వీక్ కాక నెక్స్ట్ వీక్, అర్థమైందా, పెంచితే మటుకు మీకు ఈ 22,900 కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ టార్గెట్లు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మటుకు ఈ వారంకి వచ్చేసరికి మటుకు మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, మీకు R1 వచ్చేసరికి 23,850 రెసిస్టెన్స్ 1, R2 రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 23,920, R3 వచ్చేసరికి 24,000, R4 వచ్చేసరికి 24,150. అదేవిధంగా డౌన్వర్డ్ అయితే మీకు S1 సపోర్ట్ 1 వచ్చేసరికి 23,600, సపోర్ట్ 2 వచ్చేసరికి 23,480, సపోర్ట్ 3 వచ్చేసరికి 23,350 అండ్ S4 వచ్చేసరికి 23,150 టు 22,900 జోన్ మధ్య ఊగుతుంది మార్కెట్. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్టు. అది ఏమాత్రం బ్యాంకు రేటు కనుక RBI కనుక పెంచిందంటే అది కట్ చేయటం ఖాయం, మళ్ళా డ్రాస్టిక్గా కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ కిందకి వెళ్ళిపోతామంటే మనం వచ్చిన లోన్స్ చూడటానికి కూడా అవకాశం ఉంది. అది నెక్స్ట్ వీక్ మనం కండిషన్స్ బేరు చేసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియో చేసేటప్పుడు అప్పుడు అసలు అది బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఈ 22,900 బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉన్నాయా నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు ఇవి జోన్స్గా మనం పెట్టుకుందాం. ఎనీహో నిహాల్ గారు, థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ and your social post channel. And one more important is that purely education purpose video. We are not recommend to any person by this video. Okay? Thank you. So thank you sir, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. Thank you Nihal garu. Thank you.